తండ్రి అయిన దేవుడు యెహోవా అని, ఆయన కుమారుడు యేసు ప్రభు మన రక్షకుడని, దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్తని స్పష్టంగా మనకు తెలుస్తుంది కదా. అయితే ఈ దినాలలో దేవుళ్ళు ముగ్గురని, లేదు యేసే దేవుడని, కాదు యెహోవాయే దేవుడని, కొందరైతే పరిశుద్ధాత్మే దేవుడని ఇలాగ అంటున్నారా? బోధకులారా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మీరు చెప్తున్నట్లయితే మీ అందరిలో ఒకే ఆత్మ లేదనేది స్పష్టం. అందరిలో ఒకే ఆత్మ లేదు. గమనించండి, బబులోను గోపురం దగ్గర ఒకరి భాషలో ఒకరికి అర్థం కాకుండా చెదిరిపోయినారు కదా. ప్రస్తుతం ఒకే ఆత్మ ద్వారా బోధించే బోధకులు ఈ క్రైస్తవయానికి లేనందున ఇన్ని రకాల బోధలు అయినాయి. నేను ఒక మాట చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మరియమ్మకు మధ్య ఉన్న సంబంధం చాలా స్పష్టం. మరి తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడైనా మీ దగ్గర కూర్చొని ఇది మా బంధం అని చెప్పాడా? చెప్పనప్పుడు బైబిల్లో ఉన్నదాన్ని స్వీకరించి మౌనంగా దాన్ని అనుసరించండి. దాని మూలంగా మీకు వచ్చే నష్టం లే. మీరు ఒకరది మరొకరు ఇది చెప్పి ఒకరి మీద ఒకరు సవాలు విసిరితే తెలియని వాళ్ళకి మీరు ఏమి ఉత్తరం ఇస్తున్నారో, ఏం మెసేజ్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని క్షమించునుగాక.